72వ మిస్ వరల్డ్ పోటీలో థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఉత్కంఠభరితంగా జరిగిన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో ఆమె విజయం సాధించింది. మిస్ వరల్డ్ పేరు ప్రకటించిన అనంతరం 71వ మిస్ వరల్డ్ క్రిస్టినా పిష్కోవా సుచాతకు 6.5 కోట్ల విలువైన బ్లూ క్రౌన్ను అలంకరించింది. ఈ విజయంతో థాయిలాండ్ భామ దాదాపు 8.5 కోట్ల ప్రైజ్ మనీతో పాటు లండన్లో ఏడాది పాటు నివాసం, అలాగే ఏడాది పాటు ప్రపంచాన్ని చుట్టొచ్చే విధంగా ఉచిత విమాన ప్రయాణ సౌలభ్యం పొందనుంది. ఇక ఇదే వేదికపై మిస్ వరల్డ్ తర్వాతి స్థానాలను కూడా ప్రకటించారు. మొదటి రన్నరప్గా ఇథియోపియాకు చెందిన హాసెట్ డేరెజ్ అడ్మాసుసు, రెండో రన్నరప్ పోలాండ్కు చెందిన మజా క్లాజ్డా, ఇక మూడో రన్నరప్గా మార్టిన్కు చెందిన అరెలీ జోచిమ్ నిలిచారు. అయితే భారత్ నుంచి పోటీ చేసిన మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 8 జాబితాలోనూ చోటు దక్కించుకోలేకపోయింది. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలే సాయంత్రం 5:30కే ప్రారంభమైంది. తొలుత తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే 108 మంది భామలను రెడ్ కార్పెట్ మీదుగా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానించారు. అనంతరం వ్యాఖ్యాత సచిన్ కుంభర్ అమెరికా, కరేబియన్, ఆసియా, ఓసియానియా, ఆఫ్రికా, యూరప్ ఇలా 4 భాగాలుగా విభజించి దేశాల వారీగా పోటీదారులను పరిచయం చేశారు. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలేలో పోటీ పడే టాప్ 40తో కూడిన బృందాన్ని పరిచయం చేశారు. ఒక్కో ఖండం నుంచి 10 మంది చొప్పున ఇందులో చేర్చారు. పోటీదారులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రొఫైల్, వారి చాతుర్యం, మాట తీరు ఆధారంగా కేటాయించిన మార్కుల ఆధారంగా ఒక్కో ఖండం నుంచి 5 చొప్పున ఉండే టాప్ 20 మెంబర్స్తో కూడిన జాబితాను ప్రకటించారు. ఆ రౌండ్లో వైదొలిగిన వారు వెళ్లి వారి స్థానాల్లో కూర్చోగా తదుపరి రౌండ్లో ఒక్కో ఖండం నుంచి 2 చొప్పున టాప్ 8 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. కీలక దశకు చేరుకున్న టాప్ 8 నుంచి టాప్ 4 భామలను ఎంపిక చేసేందుకు న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలు కీలకమయ్యాయి. గతంలో వారు పొందిన మార్కులు, ఈ ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాల ఆధారంగా అప్పటికప్పుడు ఇచ్చిన మార్కులు కలిపి విజేతను ఎంపిక చేశారు. తొలుత 8 మంది కంటెస్టెంట్లను ప్రజెంటర్ సచిన్ కుంభర్ మీరే ప్రపంచ సుందరి ఎందుకు కావాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు వారిచ్చిన సమాధానం ఆధారంగా తుది పోరుకు థాయిలాండ్, ఇథియోపియా, పోలాండ్, మార్టినిక్ సుందరీమణులను ఎంపిక చేశారు. 4 మాత్రమే వేదికపై ఉండి తుది పోరుకు సిద్ధమైన సమయంలో ఆ ప్రాంగణమంతా ఆసక్తికరంగా మారింది. న్యాయ నిర్ణేతలైన మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియో మౌర్లే, నటులు సోను సూద్, రానా దగ్గుపాటి, నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని ఒక్కొక్కరికి సంధించిన ప్రశ్నలకు పోటీదారులు ఇచ్చిన సమాధానాలు వారి స్థానాలను నిర్ణయించాయి. సోను సూద్ అడిగిన ప్రశ్నకు అద్భుతంగా సమాధానమిచ్చిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ మిస్ వరల్డ్ 2025గా ఎంపికైంది. I was very excited, especially when we were announcing all the girls and their placements. And when I was announced the winner, I still couldn't believe it. I was very confused because it was so unreal, because me and my people, we've been waiting for the first crown of Miss World for more than 72 years. It is such an honor to be able to bring back home the first crown. So the moment I was crowned, all I thought about was the faces of my family, my people, my team and everyone. So I cannot wait to really bring back this crown to Thailand. The Miss World title in the future, I could definitely make more impact and also helping other projects that are in need as well. సుచాత జన్మస్థలం థాయిలాండ్లోని ఫుకెట్. ఓపన్ ఫర్ హర్ నినాదంతో ఆమె మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంది. 16 ఏళ్ల వయస్సులోనే క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడిన సుచాత థాయిలాండ్లో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేశారు. క్యాన్సర్ బాధితులకు అండగా ఉండేందుకు నిధులు సేకరించడంతో పాటు కొన్ని సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. క్యాన్సర్ నియంత్రణకు ప్రభావం చూపే లక్ష్యంతో యువత ముందడుగు వేయాలని ఓపల్ సుచాత చువాంగ్ పిలుపునిచ్చారు. From my land, Hyderabad, which me and Krishna Garu, we both adore, and we both are so much passionate about this city because we have literally grown up here step by step, and we love Telangana, we love Hyderabad, and thanks to Telangana government and thanks to Telangana tourism and also Miss World, I wish very soon Hyderabad should become a hub for international events and red carpet events, either in technology or AI or fashion related, whatever it might be.